గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈ స్టాక్స్ మనం వన్ డే ట్రేడింగ్ కోసం చూస్తున్నాము. వీటిలో మంచి రివర్స్ వచ్చాయి. ఇంత మార్కెట్ ఫాల్లో కూడా మంచి బ్రేక్అవుట్ వచ్చింది. వాల్యూమ్స్ బాగున్నాయి. సేమ్ టైము మన మూవింగ్ యావరేజెస్ అన్నిటిపైన క్లోజ్ అవుతున్నాయి. కొంత ఇది న్యూస్ కూడా మంచి న్యూస్ ఉంది. అందువల్ల కూడా ఇంకా అప్ సైడ్ మూవ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అందువల్ల ఈ స్టాక్స్ని మనకున్న పారామీటర్స్ అన్నీ కంపేర్ చేసినప్పుడు కానీ లేదా రాబోయే న్యూస్ని బట్టి కానీ అన్నీ కూడా వీటికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వీటిని మనం సెలెక్ట్ చేసుకున్నాము. ఈ స్టాక్స్ వచ్చేసి ఫస్ట్ అవంతి ఫీడ్స్. ఈ స్టాక్ వచ్చేసి మన బెట్లేదు సీడ్స్కి సంబంధించిన కంపెనీ. ఈ స్టాకు ఇప్పుడు ప్రజెంట్ 755 ఆ ప్రైస్లో ట్రేడ్ అవుతుంది. మాకు మండే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనం 755 ఆ ప్రైస్లో ఒకవేళ ఉన్నా ఓకే, ఒకవేళ మార్కెట్ ఎరోజు గ్యాప్ డౌన్ గ్యాప్ అలా ఓపెన్ అయితే ఇంకొద్ది మన హ్యాపీ, తక్కువలో దొరికితే ఇంకా హ్యాపీ. దీంట్లో మనం ఒక స్వింగ్ ట్రేడింగ్కి తీసుకోవచ్చు. ఆర్ఎస్ఐ కూడా ఇప్పుడే రివర్స్ అవుతుంది. చూడండి, ఇక్కడ మనకి ఆర్ఎస్ఐ 4850 నుంచి 70కి లాస్ట్ 2 days మూవ్ అయింది. ఒక షేప్లో మూవ్ అవుతుంది. వాల్యూమ్స్ బాగా వచ్చాయి. నెక్స్ట్ మనకి మూవింగ్ యావరేజెస్ సేమ్ బాగా ఉన్నాయి. చూస్తే మనకి చార్ట్ ప్రకారం చూస్తే ఇక్కడ నుంచి ఈ చార్ట్లో ఈ ఛానల్లో అది స్టాక్ మూవ్ అవుతుంది. ఇది బ్రేక్అవుట్ అయితే మంచి వాల్యూమ్స్తో పైకి వెళ్ళచ్చు. ఒకవేళ రివర్సల్ వచ్చినప్పుడు మనం ఇక్కడ ఈ పుల్ బ్యాక్లో దొరికితే హ్యాపీ, 755 అలా దొరికితే హ్యాపీ. ఒకవేళ ఆ ప్రైస్లో దొరకనప్పుడు మనం చేయగలిగింది ఏం లేదు. అందుకని మన రూల్ ప్రకారం ఫస్ట్ ఇక్కడ ఏ ప్రైస్లో ఉన్నా ఒక ప్రైస్లో ఒక 80% చేసుకోవాలి, 80% బై చేయటం. మళ్ళీ రివర్స్లో దొరికినప్పుడు ఈ ప్రైస్లో అలా మిగతా 20% యాడ్ చేసుకుంటే రివర్స్లో 1 or 2 days సస్టైన్ అయిన తర్వాత మళ్ళీ మూవ్ అయినప్పుడు మనకి యావరేజ్ ప్రైస్ మంచి రేట్కి వస్తుంది. నెక్స్ట్ మనకి కొద్దిగా మార్కెట్ మూవ్ అయినా మనం ఫీల్డ్లోకి వచ్చేస్తాం. వెయిట్ చేసి మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. 5 to 10% అనేది పెద్ద సమస్య కాదు. చూస్తే మరి ఇప్పుడున్న 1 dayలోనే 10% మూవ్ అయింది. అంటే ప్రతిరోజు మూవ్ అవుతుంది నమ్మకం లేదు. ఇక్కడ 900 అలా వెళ్తే మనకి 22% అంత మనకు ఎక్స్పెక్ట్ లేదు. ఇప్పుడున్న ప్రెజెంట్ రేట్ నుంచి జస్ట్ ఒక 10% మూవ్ అయినా మనకు 1 weekలో 10% వచ్చినా హ్యాపీ. ఒక స్వింగ్ ట్రేడింగ్ ఇది మనకు వచ్చిన ఫస్ట్ స్టాకు. సెకండ్ స్టాక్ వచ్చేసి ఐనాక్స్ విండ్. ఇది నేను ఒక 20 days బ్యాక్ నా వీడియోలో కూడా నేను ఇది డిస్కస్ చేశాను. ఈ స్టాకు చూస్తే రీసెంట్గా స్టాక్ స్లిప్ చేశారు. తర్వాత కంటిన్యూస్గా పడిపోయింది. తర్వాత మళ్ళీ ఒక బిల్ బ్యాక్ వచ్చింది. తర్వాత మళ్ళీ మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ వల్ల స్లోగా రన్ అవుతుంది. ఈ స్టాక్ కూడా మనకి స్వింగ్ ట్రేడింగ్కి బాగానే ఉంటుంది. దీంట్లో కూడా మనం స్వింగ్ ట్రేడింగ్కి ప్లాన్ చేసుకోవచ్చు. మనం రికమెండ్ చేసినప్పుడు 160 ఆ ప్రైస్లో నేను రికమెండ్ చేశాను. తర్వాత అది స్లోగా 1 or 2 daysలోనే 170 తర్వాత మళ్ళీ సైడ్ వేస్ వచ్చింది. తర్వాత మళ్ళీ 190 వరకు వెళ్ళింది. కాబట్టి సస్టైన్ అవ్వలేకపోయింది. ఇప్పుడు ఈ మార్కెట్ ఫాల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చినట్టుంది. మళ్ళీ రివర్స్ అవడానికి ట్రై చేస్తుంది. ఇది మనం 20 days బ్యాక్ రివర్స్ డిస్కస్ చేసుకున్నప్పుడు తీసుకున్న వాళ్ళకి నాకు తెలిసి ప్రాఫిట్ బుక్ చేసుకోవాలంటే 7 to 8% ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. ఒకవేళ అప్పుడు ఎవరైనా స్ట్రక్ అయ్యి ఉంటే ఇప్పుడు మళ్ళీ 1 greenలోకి వచ్చి ఉంటారు. ఇప్పుడు ఫ్రెష్గా తీసుకునే వాళ్ళకి కూడా ఒక ఆపర్చునిటీ ఉంది. ఫ్రెష్గా తీసుకునే వాళ్ళకి కూడా ఎంట్రీ మనకి ప్రైస్లో తీసుకోవచ్చు. దీంట్లో కూడా మనం పెద్ద ఎక్స్పెక్టేషన్స్ కదా, మినిమం రౌండ్ ఫిగర్ 200 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 200 వరకు లేదా 10% అనేది పెద్ద కష్టం కాదు. ఒక 10 days ఈ మంత్ ఎండింగ్ లోపు మనం ఆ 10% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు ఒక వారం మార్కెట్ ఏదన్నా మళ్ళీ గ్రీన్లోకి మూవ్ అయితే 1 or 2 daysలోనే మనకు 10% వస్తుంది. ఇది చూడండి, ఆర్ఎస్ఐ కూడా 50లో ట్రేడ్ అవుతుంది. రివర్స్ ఆల్రెడీ 670కి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి రీటెస్ట్ చేస్తుంది. ఇక్కడ ఆర్ఎస్ఐ కూడా ట్రెండ్ లైన్ తీసుకుంటే సేమ్ అక్కడే ఒక ట్రెండ్ లైన్ ఏర్పడింది. మార్కెట్ అది టచ్ చేసి మళ్ళీ మూవ్ అవుతుంది. అందువల్ల ఇంకా మనకి ఇంకా ధైర్యం కూడా పెరుగుతుంది. స్టాక్ ట్రేడ్ చేయడానికి ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతుంది. ఆర్ఎస్ఐ సపోర్ట్ చేస్తుంది. వాల్యూమ్స్ రెడ్లో ఉన్నాయంటే తప్ప
క్లోజ్ చాలా లైట్ సైడ్ వేస్గా ఉన్నాయి. కాబట్టి రిజల్ట్ కూడా మాకు గుడ్ రిజల్ట్ వచ్చింది రీసెంట్గా. అది నాకు తెలిసి ఫ్రైడే వచ్చింది. ఫ్రైడే మార్కెట్ క్లోజ్ అయ్యాయి కాబట్టి అది రిఫ్లెక్ట్ అవ్వలేదు. మండే మనకి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత అది రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి మండేనే గ్రీన్లో మార్కెట్ మూవ్ అవుతుంది. ఇది మన సెకండ్ స్టాక్. థర్డ్ స్టాకు జూబిలియంట్ ఇంగ్రీడియంట్స్. ఈ స్టాకు కంటిన్యూషన్ చూడండి, ఈ మార్కెట్ ఫాల్లో కూడా స్టాక్ మూవ్ అవుతూనే ఉంది. అంటే ఇది మన ఫుడ్కి సంబంధించిన ఫుడ్ సప్లై సంబంధించిన వాటికి సంబంధించిన స్టాక్. సహజంగా ఎఫ్ఎంజీ స్టాక్స్ మార్కెట్ ఫాల్లో ఎక్కువ మూవ్ అవుతాయి. ఫస్ట్ మార్కెట్ ఎటెళ్తూ ఎక్కువ ఫాల్ అయినప్పుడు ఫస్ట్ సేఫ్గా ఉండేది ఆ స్టాక్స్ అనేది పెద్ద పెద్ద ప్లేయర్స్ దాంట్లోకి ఎంటర్ అవుతుంటారు. మళ్ళీ మార్కెట్ రన్నింగ్లోకి వచ్చినప్పుడు ఈ సైడ్ వేసి వెళ్ళిపోతాయి. మార్కెట్ మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చి పైకి మూవ్ అవుతున్నప్పుడు ఈ సైడ్ వేసి వస్తాయి. ఏదైనా విషయం ఉన్న స్టాక్ అయితే పైకి వెళ్తుంది, లేదు ఇట్లా ఈ ఫాల్లో కొద్దిగా సేఫ్ సైడ్ అన్నప్పుడు ఈ దీంట్లోకి మూవ్ అవుతుంటారు, ఈ క్వార్టర్లోకి మూవ్ అవుతుంటారు. దీంట్లో కంటిన్యూషన్ ఆర్ఎస్ఐ రేజ్ అవుతుంది. 2 days వాల్యూమ్స్ బాగున్నాయి. సేమ్ టైము మనకి క్యాండిల్ కూడా గ్రీన్లో క్లోజ్ అయింది. మన మూవింగ్ యావరేజెస్ అన్నిటి పైన ట్రేడ్ అవుతుంది. సేమ్ టైము మనకి చార్ట్ ప్యాటర్న్ బాగా కరెక్ట్గా ఒక ఫ్లాగ్ లాగా ఇక్కడ నుంచి చూస్తే స్లోగా ఇక్కడ నుంచి ఈ చార్ట్ అంతా బ్రేక్అవుట్ అవుతూ స్లో ఈ బ్రేక్అవుట్ అయింది. రీసెంట్గా ఈ చార్ట్ ఇక్కడ నుంచి మనం ఇంకా కొంతవరకే తీసాం కానీ ఎక్కడ గీసినా ఎన్నో మనకి మంచి చార్ట్ కూడా బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ చూస్తే ఇట్లా ఈ పారామీటర్స్ ఏ తీసుకున్నా కూడా ఈ స్టాక్కి మంచి గ్రీన్ క్యాండిల్తో పాటు అన్ని పారామీటర్స్ మనకి బై సైడ్ మనకి చూపిస్తుంది. ఈ స్టాక్లో కూడా మనం స్వింగ్ ట్రేడింగ్కి ప్లాన్ చేసుకోవచ్చు. ఇది మన థర్డ్ స్టాకు. ఈ ఫోర్త్ స్టాక్ వచ్చేసి కిస్ QESS ఈ స్టాకు. ఈ స్టాక్ వచ్చేసి మొన్న మార్కెట్ ఈ 1 week ఫాల్ అయింది కదా, ఈ ఫాల్ అది కూడా ఫాల్ అయింది. తర్వాత మనకి ఈ స్టాకు చూస్తే కూడా చూడండి, ఒక ట్రెండ్ లైన్ ఇక్కడ వరకు గీసుకోగలిగితే మనం చూస్తే ఈ ట్రెండ్ లైన్ టెస్ట్ చేసి మళ్ళీ వచ్చింది. తర్వాత మనకి డౌన్ సైడ్ కూడా సేమ్ అదే ట్రెండ్ లైన్ దగ్గర మళ్ళీ రివర్సల్ అయింది. సేమ్ టైం వాల్యూమ్స్ కొద్దిగా తక్కువ ఉన్నాయి. 1 week బ్యాక్ మంచి 10 days బ్యాక్ మంచి వాల్యూమ్స్ వచ్చాయి. కాకపోతే మార్కెట్ ఫాల్లో ఇది మళ్ళీ ఫాల్ అయింది, మళ్ళీ రివర్సల్ అవుతుంది. ఈ స్టాక్ కూడా ఇంత ఫాల్లో కూడా ఈ 4 days ఫాల్ అవుతున్నా కూడా మార్కెట్ ఈ స్టాక్ మనకి గ్రీన్లో క్లోజ్ అవుతుంది కాబట్టి దీన్ని మనం కొద్దిగా కన్సిడర్ చేయొచ్చు. 200 మూవింగ్ యావరేజ్ పైన సస్టైన్ అవుతుంది. సేమ్ టైము ఇక్కడ మనకి 50 మూవింగ్ యావరేజ్ చాలా దూరం ఉంది. ఇది RSI కూడా మనకి 50 to 65 నుంచి 75 అవుతుంది. వాల్యూమ్స్ కొద్దిగా తక్కువ ఉన్నాయి కాకపోతే మనకి చార్ట్ ఇది ఇక్కడ సెంటర్లో ఉంది. ఈజీగా ఇక్కడ వరకు వెళ్ళొచ్చు 8%. తర్వాత మార్కెట్లో మనకి అది ఫాల్ కంటిన్యూషన్ తగ్గిపోయి మళ్ళీ మార్కెట్ రివర్సల్ అయితే ఇంకా అప్ సైడ్ మూవ్ అవుతుంది. 640, 890 అనేది పెద్ద కష్టం కాదు, 20% అనేది. ఇది మనకు మన స్కానర్లో వచ్చిన ఫోర్త్ స్టాక్. ఇది ఫ్రెండ్స్, ఇది ఈ వారం 1 dayకి ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది నాకు వచ్చిన స్టాక్స్, మంచి రివర్సల్లో వచ్చిన స్టాక్స్. ఓకే ఫ్రెండ్స్, మనము నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై ఫ్రెండ్స్.